నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట నర్సాపూర్ చౌరస్తాలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు కలుపుతున్నారని వాహనదారులు ఆందోళన చేశారు. 300 రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటే ఇంటికి వెళ్లేసరికి బండి ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకువెళ్లామన్నారు. పెట్రోల్తో పాటు బైక్ నుంచి వాటర్ రావడంతో బండి ఆగిపోయినట్లు మెకానిక్ చెప్పినట్లు బాధితుడు తెలిపారు. ఆ బంకుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. బండి సర్వీసింగ్ ఇస్తే నాకు 3 పార్టీకి సర్వీసింగ్ చేసి అబ్బాయి నాకు బండి తీసుకొచ్చి ఇచ్చిండు. తీసుకొచ్చి ఇచ్చినాక ఆయనతో నా కాలు స్కిడ్ అడ్డం పడ్డ. ఇంట్లో అడ్డం పడితే బండి తీసుకొని ఆయనకు వచ్చే వరకు నరసాపురం చౌరస్తా వచ్చే వరకు గుడ్డు అన్నది. బండిలో పెట్రోల్ మొత్తం డ్రై అయిపోయింది. డ్రై అయిపోయినాక ఇంట్లో ఈ బంకులో ఇండియన్ ఆయిల్ పంపు నరసాపురం చౌరస్తాలో 300 రూపాయల పెట్రోల్ పోయించుకొని మా దోస్తు మైపాడు ఉంటాడు పెట్రోల్ మన ఈ మెడికల్ షాప్ దగ్గర, ఆయన దగ్గర పోయే వరకు కూడా ఇట్లా డ్యూటీగా అంటుంది. సర్వీసింగ్ చేపిస్తే ఏమన్నా ట్రబుల్ రావచ్చు అని నేను అనుకునే వరకల్లా మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ మా ఇంటి దగ్గర వరకు మళ్ళీ ఆగిపోయింది. మా ఇంట్లో లోపల ఎక్కిద్దాం నాకు అవస్థ అవుతుంది. ఇంటనే అడ్డం పడ్డా. నేను అడ్డం పడ్డాక అవస్థ అవుతుంది. ఎక్కియ రాకపోతే బల్మీట్కి ఎక్కియాలని మీరు పోయినా అయితే ఇంటనే పెట్టినా. అయితే నిన్న ఆయన మసాజ్ ఏమంటారు విజయ్ తరపు వచ్చిండు నాకు చేసినాక మళ్ళీ ప్రొద్దున స్టార్ట్ చేద్దామని నేను చూసే వరకు మొత్తం టోటల్ పెట్రోల్ స్టార్ట్ అవుతలేదు. బండి స్టార్ట్ అవుతలేదు. స్టార్ట్ అయిపోయే వరకు మెకానిక్ బ్రహ్మాండంగా మెకానిక్ వచ్చి అన్న కార్పొరేటర్ నాకు కావచ్చు అని తీసుకుపోయే వరకల్లా మొత్తం పెట్రోల్ అన్న మొత్తం వాటర్ ఉన్నది. పెట్రోల్లో మొత్తం వాటర్ ఉన్నది ట్యాంక్ అని మొత్తం ట్యాంక్ తీసి పెట్రోల్ తీసుకొచ్చి నాకు అవస్థ నిన్న రాత్రి ఉండే. ఇక పొద్దుగానే రాత్రి పూట ఎందుకు గడపడని పొద్దుగాలు తీసుకుని వచ్చి